ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 28వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇవేంటంటే యుఎస్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి అండ్ లేట్గా క్లోజింగ్ ఇస్తాయి అన్నమాట. దగ్గర 4 o'clockకి, అంటే నిన్న 4 o'clockకి ఇవి క్లోజ్ అయినాయి. సో ఓవరాల్గా వాటి యొక్క సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్ అన్నీ కూడా ఏంటంటే మనకి పాజిటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఓ పాజిటివ్ క్లోజింగ్ అనేది కనిపిస్తుంది ఏడిఆర్స్ నుంచి. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి ఓవర్వ్యూ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ రియాలిటీలో మనకి నెగిటివ్గా క్లోజింగ్ అయింది, మీడియా నెగిటివ్గా ఉంది, ఎనర్జీ, మిడ్ క్యాప్ క్లోజింగ్ నెగిటివ్గా అయినాయి. వెరాజ్ ఫ్రెండ్స్ కొద్దిగా ఫార్ములా ఏంటంటే పాజిటివ్ అనేది కనిపిస్తూ ఉంది. ఎఫ్ఎంసీజీలో కూడా పిఎస్యు బ్యాంక్ వీటిలో కొద్దిగా పాజిటివ్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకి నిన్న కనిపించింది ఫ్రెండ్స్. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా రష్యా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, యూఎస్లో కొద్దిగా ఈ యొక్క నెగిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతూ ఉంది. సో రష్యాకి చాలా పాజిటివ్గా ఉంది. రీసెంట్ డేస్ యుక్రెయిన్ వార్ వల్ల బెనిఫిట్ పొందింది. ఎనీహౌ ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది. సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ హాంకాంగ్, డౌ జోన్స్ కూడా పాజిటివ్గా ఉంది. అగ్రెసివ్ పాజిటివ్ లేదు కానీ కొద్దిగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది యూఎస్ 500. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. అండ్ లండన్ న్యూట్రల్గా ఉంది. ఇటు వచ్చి మనకి జపాన్, ఏషియన్ మార్కెట్ జపాన్ నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది, యూరోప్ నెగిటివ్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే రేషియోలో మనకి 70% పాజిటివ్గా ఉంటే 30% అనేది నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకుంటే ఎస్టర్డే జర్మనీకి సంబంధించిన బిజినెస్ క్లైమేట్ ఇండెక్స్ పాజిటివ్గా రావడం జరిగింది, విచ్ ఈజ్ ఫండమెంటల్ డేటా యాక్చువల్లీ. ఇకపోతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ డేటా అనేది మనకి రావడం జరుగుతుంది. రిటైల్ సేల్స్ మనకి ఆస్ట్రేలియాలో పాజిటివ్గా ఉన్నాయి. ఇది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, మనకి ఏంటంటే మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో మార్కెట్ వాలటైల్గా ఉంటుంది డెఫినెట్గా. స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఏం కనిపించట్లేదు. ఇంకా బ్యాన్ లిస్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోక్కర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ అనేది రోల్ ఓవర్ చేస్తూ ఉంటారు. ఇకపోతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. క్యాష్ మార్కెట్లో 890 కోట్లు క్యాష్ మార్కెట్ సెల్ చేసినట్టు కనిపిస్తుంది. డిఐఎస్ 1809 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు కనిపిస్తుంది. నెట్ చూసుకున్నట్టయితే 918 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ యాక్చువల్లీ. అదేవిధంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా అనేది, డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మనకి ఎఫ్ఐఎస్ అండ్ ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. వెరాజ్ క్లయింట్ అండ్ డిఐస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్ వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి 29th మార్చి టుమారో ఎక్స్పైరీ ఉంది. ఒకసారి డేటా అనేది చూద్దాం. మనకి ఇక్కడ చూడండి 17,000 కాల్ పుట్ అయితే హెవీగా సెల్లింగ్ చేస్తున్నారు. బట్ 17,000 పుట్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే 17,000 కాల్ కూడా అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే చేశారు ఇక్కడ. సో స్ట్రాడల్ ప్లే అనేది జరుగుతూ ఉంది. ఎనీహౌ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అంటే ఫ్రెండ్స్ 17,500, ఇమీడియట్ రెసిస్టెన్స్ 17,100 అనేది కనిపిస్తూ ఉంది. డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 16,800 సపోర్ట్ ఉంది. డౌన్ సైడ్ ఎక్కువగా సెల్లింగ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. 16,500 ఇమీడియట్ సపోర్ట్ అనమాట. ఇక్కడ మనకి 16,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇకపోతే టెక్నికల్గా సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50 కూడా స్ట్రాంగ్ సెల్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో సజెస్ట్ చేస్తూ ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డౌ జోన్స్ అయితే డోజీస్ ఫార్మేషన్ జరుగుతుంది లాస్ట్ 2 days నుంచి కూడాను. నిన్న కొంచెం స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది అట్ బేస్ లెవెల్. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి నిన్న ఎస్జిఎక్స్ మన నిఫ్టీ దగ్గర ఏంటంటే 16,985 దగ్గర ట్రేడ్ అవుతుంది. 16,985. సో ప్రస్తుతం మనది ఎక్కడ ట్రేడ్ అవుతుందో, ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి 17,150 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేను వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 16,985 దగ్గర క్లోజింగ్ అయింది. ఈ యొక్క 15 పాయింట్లు అంటే 150 అంటే దగ్గర ఫ్రెండ్స్ మనకి
165 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫ్రెండ్స్, మనం గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో బిగ్గర్ పిక్చర్లో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక ఛానల్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది, ఒక టైట్ కన్సాలిడేషన్ జరుగుతుంది ఎక్కడ 17,000 ఆడ్ లెవెల్స్ దగ్గర. సో కొద్దిగా అన్సర్టన్ అనేది కనిపిస్తూ ఉంది. ఒకవేళ మొమెంట్ రావాలనుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క మనకి ట్రయాంగిల్ అనుకోవచ్చు, లేకపోతే ఫాలింగ్ వెడ్జ్ అనుకోవచ్చు, ఈ వెడ్జ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. వెడ్జ్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ జరిగితే ఒక స్ట్రాంగ్ రిలీఫ్ ర్యాలీ అనేది రావచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. యా, దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.